అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఆయన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినో తెలియదు. ఆయన మిడిమిడి జ్ఞానాన్ని బయట పెట్టుకోనికే ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉన్న మనవంతో ఆటలు అయిపోయినాయి, ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, మనం పిలిస్తే మీడియా వాళ్ళు వస్తారు మాట్లాడదామని పెట్టినట్టున్నాడు. ఆయనకు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. బ్యారేజీకి రిజర్వాయర్కి తేడా తెలియదు రేవంత్ రెడ్డి గారికి. అది తెలుసుకుంటే బెటర్. బ్యారేజ్ అంటే ఏంది, రిజర్వాయర్ అంటే ఏంది. ఆయన మాట్లాడిన మాటలు వింటే ఫీజులు ఎగిరిపోతాయి. అవే ఆ దురుసు ప్రవర్తన, ఆ తాటి చెట్లాగా పెరిగిండు, ఇలా తీసుకొని బొక్కలు వేయాలి. అంతకన్నా దారుణం ఏం తెలుసా, నీళ్ళు ఇవ్వండి రైతులకు, మేము కూడా సహాయం చేస్తాం అని రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళు లేఖ రాశారు కదా రేవంత్ రెడ్డికి. వాళ్ళంట కిరాయి సంఘం అంటది, వాళ్ళని కూడా బొక్కలు వేయాల్సింది తప్పించుకున్నాడంట. వాళ్ళని కూడా బొక్కలు వేయాలంట, చెర్రపల్లి జైలు పంపాలంట వాళ్ళని, రిటైర్డ్ ఇంజనీర్స్ని. ఈటెల రాజేందరు బీఆర్ఎస్ మంచినంట. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆయన మాటలు వినండి, మనకు అర్థమవుతుంది ఆయన జ్ఞానం ఎంత ఉందో. స్పష్టంగా ప్రతి బ్యారేజ్ మీద క్లియర్గా చెప్పింది, అందులో ఉన్న లోపాలు ఏంది, దాని మీద ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది. నువ్వు రిపేర్స్ చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో గేట్లు దించొద్దు, గేట్లు మొత్తం ఎత్తి పెట్టండి, ఓపెన్గా పెట్టండి అని చెప్పింది. అందుకే గేట్లన్నీ ఎత్తిపెట్టినాం. నీళ్ళు వచ్చినట్టు ఎట్లా వచ్చినా పోయేదానికి. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర ఎత్తి అన్నారం దగ్గర వస్తే అన్నారం గేట్లు ముయ్యకపోతే ఈ నీళ్ళు మళ్ళీ తిరిగి కన్నెపల్లికి వస్తాయి కదా. అందుకోసమని ఈరోజు ఇది ఎత్తిపోయడం అనేది కుదరదు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లిలో ఎత్తిపోయలేం, అన్నారం గేట్లు ముయ్యకుండా సరస్వతి పంపోజులు ఎత్తిపోయలేం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ సరస్వతి అన్నారం గేట్లు మూసి 116.5 మీటర్. సరే, ఆయన లెక్క ఏంటంటే గేట్లు ముయ్యకుండా ఎత్తిపోయలేం, గేట్లు ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్పింది. దీనిలో బేసిక్ ఏంటంటే బ్యారేజీల్లో నీళ్లు ఫ్లో ఉన్నప్పుడు, నీళ్లు వస్తున్నప్పుడు గేట్లు ఎత్తే పెడతారు, గేట్లు ముయ్యరు. గేట్లు ఎత్తే పెడతారు. మేడిగడ్డ నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు ఎప్పుడైతే తక్కువ ఆగుతాయో, అంటే నీళ్ళు ప్రవాహం తగ్గుతుందో అప్పుడు మాత్రమే బ్యారేజీ గేట్లు మూస్తారు. బ్యారేజ్ గేట్లు ఈయన తెరిచిపెట్టాడు కాదు, కేసీఆర్ కూడా తెరిచే పెట్టిండు. అది తెరిచే పెట్టాలి, సిస్టమ్ అది. లేకపోతే కొట్టుకుపోతాయి. నీళ్ళ ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు వదిలేసేయాలి, నీళ్ళు తక్కువ అవుతున్నప్పుడు మూసేయాలి. ఎందుకు మూసేయాలి అంటే నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు పంప్ హౌస్కు నీళ్ళు అందాలి కాబట్టి, పంపు లెవెల్స్. ఆయన అన్నాడు కదా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా నీళ్ళు కొట్టొచ్చు అని చెప్తే బ్యారేజ్ గురించి మాట్లాడతాడు. మేడిగడ్డ బ్యారేజ్ గురించి. బ్యారేజీకి కన్నెపల్లి పంప్ హౌస్కు సంబంధం లేదు, 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ పంప్ హౌస్. ఇక్కడ ఇప్పుడు ప్రాణహిత కలిసే దగ్గరనే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. ఇప్పుడు అది ఎత్తి అన్నారంలో పోయాలంటే అన్నారం గేట్లు ముయ్యాలి కదా. ఎన్డీఎస్ఏ పేరు చెప్పి తప్పించుకుందామని చూస్తుండు. ఎన్డీఎస్ఏ అనేది ఆర్డర్ ఇవ్వదు, సూచనలు మాత్రమే చేస్తుంది. ఎన్డీఏ ఆర్డర్ చేయదు ఏ గవర్నమెంట్ కూడా. ఈ గవర్నమెంట్ కూడా సూచనలు చేసింది. ఇప్పుడు కన్నెపల్లి ఎంత, అన్నారం 11 TMC కెపాసిటీ. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తి జస్ట్ 3 TMCలు వస్తే పంప్ హౌస్ రీచ్ అయిపోతాయి నీళ్ళు. ఆ నీళ్లను బ్యారేజ్ గేట్లు మూసి అన్నారని 3 TMCలే, 11 TMCలది ఫుల్ నిండితే దానికి ప్రాబ్లం అవుతుంది. కానీ ఫుల్ నింపుతలేరు కదా. రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళ లేఖలో రాసింది కూడా అదే, మినిమం లెవెల్ డ్రా చేయాలి, మినిమం లెవెల్ ఫోర్స్ పెట్టొద్దు, మినిమం లెవెల్ 3 TMCలే పోసి తీసి సుందిలలో పోయాలి. సుందిల గేట్లు కూడా వేసి అక్కడ కూడా సుందిల ఎంత 8 TMCల కెపాసిటీ, అది 2 TMCలే పోయండి, అక్కడి నుంచి అయితే ఎస్ఆర్ఎస్పీలో పోయండి. ఇది రేవంత్ రెడ్డికి అర్థం కాలేదు. గేట్లు ముయ్యపోతే ఎట్లా, గేట్లు మూస్తే ఎట్లా, అసలు మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేదు. ఎందుకు ఈ అవగాహన తెచ్చుకోలేకపోతున్నారో అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనకు నీళ్ళు ఇవ్వడం ఇష్టం లేదు, నీళ్ళు ఎత్తిపోయడం ఇష్టం లేదు. ఇదేదో బీఆర్ఎస్ వాదన లేకపోతే ఏదో రిటైర్డ్ ఇంజనీర్స్ వాదన కాదు, రైతుల వాదన ఇది. తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళ వాదన ఇది. రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు.
ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయను. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు ఆ మొనగాడు అంత వహించిన మొనగాడు 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు. అవి బేవకూఫ్ సలహాలంట. బేవకూఫ్ సలహాలు ఎవరు రిటైర్డ్ ఇంజనీర్లు ఇస్తున్నది. మేడిగడ కట్టొద్దని చెప్పి నన్ను రిపోర్ట్ తప్పు చదివిండు. ఆయన ఒక మనగాడు నన్ను చూసిండ్రా, మనకి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు కదా దామోదర్ రెడ్డి గారు, ఆయన అంటున్నాడు. ఆయన మరి రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పాలి? కేసీఆర్ కోసం ఏర్పడిన సంఘం కాదు అది, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఈయన లెక్క ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినంతా కేసీఆర్ మనుషులు. మరి తెలంగాణ మొత్తం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది రేవంత్ రెడ్డి తప్ప మిగతా మొత్తం. ఈడలందరిని తిట్టి పడేస్తాడు. చూడు ఈడలందరూ ఏమంటాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తక్షణమే గోదావరి జలాలను కన్నెపల్లి పంపుల ద్వారా ఈయనకు చెప్పడమే పాపం. అంటే ఎవరైనా నీళ్ళు ఇవ్వండి అని అడగడమే పాపం. ఇక రేపు మనకు తాగునీళ్ళు తక్కువైతే ఇక సాగునీళ్ళు ఎట్లా పోయినాయి, తాగునీళ్ళకు దగ్గర పడ్డది. ఈ కరువు ఇట్లే వస్తే తాగునీళ్ళకు ప్రాబ్లం అడిగితే పాపం అది బీఆర్ఎస్ వాదన అవుతుందేమో. అది బీఆర్ఎస్ వాదన కాదు, రైతుల వాదన, తెలంగాణ వాదుల వాదన కాదు, తెలంగాణ ప్రజల వాదన. ఇది అర్థం చేసుకోకుండా ఇట్టే పాలిటిక్స్ చేస్తే అది మీ మెడకే చుట్టుకుంటుంది. ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది కూలింది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజకు పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది. నమ్ముతారా ఎవరన్నా? ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది అంటే నమ్ముతారు? ఆడ కొట్టుకుపోయినాడు ఇక్కడ నాకు అనిపిస్తుందా? ఓనాడు రేవంత్ రెడ్డి పోతే బెటర్. హెలికాప్టర్ ఉత్తగా పెళ్లిలకు దావతలకు పోతున్నారు. ఆ హెలికాప్టర్ వేసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు పోయి చూసి అది కొట్టుకుపోయిందా కొట్టుకుపోలేదా ఆడ ఏంది మొన్న పోయిండు ఏం చూసిండో నాకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి, ముఖ్యంగా గోదావరి జలాల మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని నాకు తెలిసి ఇంకా రేపు ఈటలందరూ కూడా తప్పేనంట. అది బీఆర్ఎస్ వాదన అంట. నీళ్ళు ఇవ్వండి అనేది బీఆర్ఎస్ వాదన. ఇన్ని రోజుల తర్వాత రేవంత్ రెడ్డి నీళ్లు ఉన్నాయన్న సంగతి కూడా ఒప్పుకున్నాడు. నీళ్లు ఉన్నాయి అక్కడ, మొన్నటిదాకా నీళ్ళే లేవన్నాడు. ఇప్పుడు అందరినీ పటా 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 తిట్టిపడి బేకూఫ్ కావాలంట రిటైర్డ్ ఇంజనీర్లు. ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో మన రాష్ట్రం ఏమవుతుందో ఏం అర్థమైతే లేదు. ఈ అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకపోతారు. మామ అల్లులు అంతకంటే అతనికంటే కనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం. ఫస్ట్ ఎవరి పిండ్రు మీకే ఇస్తాం చేయండి అని మొన్న 3 ఏళ్ళు ఇస్తాం మీకు చేయండి అన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. దానికి హరీష్ రావు సవాల్ స్వీకరించి మాకు 3 నెలలు చాలు నేను చేసి పెడతా, నాకు మంత్రి పదవి ఇచ్చేసి నేను చేస్తా అన్నాడు ఆయన. ఈయన గవర్నమెంట్లో ఆయన మంత్రిగా పనిచేయాలి, ఆయనకి ఏం కోరిక లేదని కూడా చెప్పిండు. ఆయన నేను అంతకుముందే మంత్రిగా పనిచేసినా అని చెప్పాడు. అంటే ఎడుదిరిగి ఈయన లెక్క మొత్తం నీళ్ళు ఇవ్వం, కాళేశ్వరం నీళ్ళు ఎత్తాం, ఇంకా రైతులు ఇట్లే కరువు రాని తాగునీళ్ళు కొని దాన్ని అధిగమించే ఏమైనా ఉపాయం ఉందా గవర్నమెంట్ దగ్గర? సరే నీళ్ళు ఎత్తకు, నీకు ఇష్టం లేదు, కాళేశ్వరం మీద నీ అక్కసు కంటిన్యూ అవుతుంది ఇన్ని రోజుల తర్వాత కూడా. ఇది అతకోడల పంచాయతీ, కేసీఆర్ రేవంత్ రెడ్డి పంచాయతీ కాదు, కరువు రైతులు వీళ్ళ పంచాయతీ ఇది రేవంత్ రెడ్డి గారి జ్ఞానం. ఆయనకి ఎన్డీఎస్ఏ చెప్పేదే బైబిల్ అంట. ఎన్డీఎస్ఏ చెప్పేదే ఎన్డీఎస్ఏ ఎందుకు చెప్తుంది? ఎన్డీఎస్ఏ ఎందుకు చెప్తుంది? అసలు ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినా నాకైతే అర్థం కాలేదు. అంటే నీళ్ళు ఎత్తిపోయామని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాలనా? ఎత్తిపోయాకు జనం చూసుకుంటారు, రైతులు చూసుకుంటారు, రేపు తాగునీళ్ళు లేకపోతే జనం చూసుకుంటారు.
మీరు కూడా కామెంట్ చేయండి దీని కింద ఆయన నోటి దూల ఎట్లా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.